జై శ్రీరామ్. శ్రీరాముని మాట మన నోట వింటే, ఎవరి నోటనైనా వింటే కూడా సకల పుణ్యాలు సంప్రాప్తమవుతాయని వాల్మీకి చెప్పాడు. వాల్మీకి అది చెప్తాడు. శ్రీరామచంద్రుడి యొక్క పేరు తలుచుకుంటే చాలు, రమ్యమైపోయినటువంటి జీవితం ధన్యమైపోతుంది. మానవ జీవితం ధన్యం కావాలి అంటే రాముని మాట ప్రతిరోజు ఒక కీర్తనో ఒక భజనో ఏదో ఒకటి, ఏది లేకుంటే జై శ్రీరామ అని అనుకోండి. శ్రీరామ శ్రీరామ జగదభిరామ కళ్యాణ గుణాభిరామ సకల పావన నామ పవిత్రమైన జీవన ధామ. ఇలా పరమ పావనుడు పరమ పవిత్ర రామావతారంలో మనకు అద్భుతమైనటువంటి మహోన్నతమైనటువంటి ఆదర్శం అని చూపించారు. అందుకని పెదవుల మీద చిరునవ్వు ఉండాలి అంటే శ్రీరామచంద్రుడిని మనం హృదయంలో తీసుకున్నామంటే మన నవ్వు దానంతటా అదే వచ్చేస్తుంది. ఆనందం లోపల ఎక్కడ లేని ఆనందం కలుగుతుంది. పరమ తృప్తి, పరమశాంతి. ఆ రోజంతా కూడా మన మానసిక స్థితి చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎంతమంది మన యొక్క మానసిక స్థితిని చెడగొట్టాలని అనేక మంది ఉండవచ్చు. కొంతమంది ఉంటారు ఈర్ష, అసూయ, ద్వేషం, కోపం. ఎందుకు? వీరి పనులు వాళ్ళకి నచ్చవు. ఎందుకు నచ్చవు? వీరు మంచిగా జీవించడం వాళ్ళకి ఇష్టం లేదు. వీరు హాయిగా ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు. ఎందుకు లేదు? వాళ్ళు అలా ఉండడం లేదు. వాళ్ళు అలా ఉండలేకపోతున్నారు కాబట్టి ఉండేవాళ్ళని చూస్తే అసూయ, ఈర్ష చేస్తారు. ధనం ఉంది, సంపద ఉంది, బ్రహ్మాండంగా అనుభవిస్తున్నాడు అని అనేక మంది వెనకాల అంటూ ఉంటారు. ధనము సంపద అనేకం ఉంది, ఎంతో అధిక ధనం సంపాదించేశారు, ఇంకేమో వాళ్ళకి హాయిగా అన్ని సుఖాలే. అది కూడా అజ్ఞానమే. ధనం ఉండే వాళ్ళంతా సుఖంగా ప్రశాంతంగా ఉండరు. ధనం ఉంటుందేమో కానీ ప్రశాంతత, సుఖము అనేది నిత్యం ఉండదు. ధనము సంపాదించాలని తృప్తి ఉంటుంది వాళ్ళకి, ఇంకా సంపాదించాలని కోరిక ఉంటుంది. ధనం వస్తుంటే రావాలి అనుకునే వాళ్ళు అనేక మంది ఉంటారు. కనుక మనం వాళ్ళని విమర్శిస్తూ కూర్చుంటే మనం ఎదగలేము. మనం పైకి ఎదగాలి అంటే వాళ్ళని విమర్శించకూడదు. వాళ్ళని ఆదర్శంగా తీసుకొని, ఇతరుల మాటలను ఆదర్శంగా తీసుకొని, ఎవరైతే మిమ్మల్ని ద్వేషిస్తున్నారో, దూషిస్తున్నారో అటువంటి వారి మాటల్ని తీసుకొని దాన్ని ఈ చెవులో విడిచిపెట్టేసిన తర్వాత అది ఒక సాధనా శక్తిగా మార్చుకోవాలి. ఎలా మార్చుకోవాలి? మనం ఎలా ఎదగాలి, వాళ్ళు ఏ విధంగా గొప్పవాళ్ళు అయ్యారు, ఏ విధంగా మహాత్ములయ్యారు, ఏ విధంగా పుణ్యాత్ములయ్యారు, ఏ విధంగా ధన్యాత్ములయ్యారు, ఇలా అనేక విధాలుగా మనల్ని మనం ప్రశ్నించుకుంటూ ఉండాలి. ప్రతి విషయంలో ప్రశ్నించుకుంటే జవాబు అంతటా అదే పరమాత్మ తనలోకి ప్రవేశపెడతాడు ఆలోచన రూపంలో. ఆలోచనలు అంటే ఏమిటి? ఒక అద్భుతమైన శక్తి. ఈ సృష్టిలో ఉన్నటువంటి అనేక శక్తుల్లో అతి ముఖ్యమైన శక్తి మానవులకు ఆలోచనే. సకల జీవి కూడా ఆలోచనలు ఉంటాయి. ఆహారం తినాలని పులికి లేకపోతే, ఆలోచన రాకపోతే ఏ జింకనో ఏ కుందేలో వేటాడతాం. ఇలా ప్రతి జీవిలోనూ ఆలోచనలు అనేవి ఉంటాయి. మానసిక స్వభావ పరిణామాలు జరుగుతూనే ఉంటుంది, పరిభ్రమిస్తూనే ఉంటుంది. అయితే వాటికి తెలియదు, ఎందుకంటే వాటికి బుద్ధి లేదు. మనిషికి తెలుసు, ఎందుకంటే మనిషికి బుద్ధి ఉంది. బుద్ధి జ్ఞానం ఉంది కాబట్టి మనం ప్రతిదీ ఆలోచించాలి. ఇలా ఎదుటి వాళ్ళని విమర్శిస్తూ కూర్చుంటూ, ఎదుటి వాళ్ళని మనం వారి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే మనం ఎప్పుడు గొప్పవాళ్ళు అయ్యేది? గొప్పవాళ్ళం కాలేం. గొప్పవాళ్ళు కదా, ఇంకా రాను మన హీనస్థితికి దిగజారిపోతాం. ఎందుకంటే అనేక మంది మన స్నేహితులు అందరూ ఉంటారు కూడా, వాళ్ళు వీడెప్పుడు చూడు ఎవరిని ద్వేషిస్తూ ఉంటాడు, విమర్శిస్తుంటాడు, అనేక రకాలుగా ఇది చేస్తూ ఉంటాడు, నాలుగు మంచి మాటలు చెప్పుకుంటా అందరికీ చెడు మాటలు చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటాడు. వీరి గురించి వారి గురించి అన్ని ఇళ్లలోకి పోయి పోస కూర్చొని చెప్పేసి వస్తూ ఉంటాడు. అప్పుడేమవుతుంది? రాను గౌరవ ప్రతిష్టలు దిగజారిపోతాయి. కనుక ఎవరైతే వాళ్ళ దగ్గర ఇవ్వండి, వాళ్ళని పట్టించుకోకుండా ఉండాలి మనం. ఎందుకు? మనకు లేని స్థితి ఉన్నప్పుడు ఎలా ఎదగాలి, ఎలా గొప్పవాళ్ళు కావాలి? ధనం అవసరమా? జ్ఞానం అవసరమా? ధనం అవసరమా? సుఖం అవసరమా? ధనం అవసరమా? ప్రశాంతత అవసరమా?
సకల గుణాలు కలిగినప్పుడు అదే ధనం. అంతకు మించిన ధనం ఇంకొకటి లేదని యోగశాస్త్రం చెప్తుంది. దానిని ఏమంటారు అంటే వైరాగ్య జీవితం అంటారు. వైరాగ్యం అంటే మొత్తం వదిలేసి అక్కడ పోయి కూర్చోమని ముక్కు మూసుకొని జపం చేయమని కాదు. నీకేదైతే లేదో, భగవంతుడు నీకు ఏదైతే ఇచ్చాడో దాంతో తృప్తి చెందుతూ మిగతా వాటి మీద వైరాగ్యం చెందు. అందరి ద్రాక్ష పుల్లన సామెత ఉంది కదా. అందని ద్రాక్ష పుల్లన. ఒక నక్క ఒక ద్రాక్ష తోటకి వెళ్ళింది. ఎత్తులో ద్రాక్ష పండు ఎగిరింది ఎగిరింది ఎగిరింది, అందలేదు. దానికి చాలా బాధ వేసింది. మొదట్లో చాలా రుచికరంగా ఉంటుంది అనుకునింది. అది ఏదో ఒకటో రెండో పండ్లు కింద రాలుంటే అది తిని అబ్బాయి ఎంత బాగుందో అనుకుంది. ఇప్పుడు ఎగిరింది ఎగిరింది, అందలేదు. చచ్చే ఇవి చాలా పుల్లగా ఉంటాయి, దరిద్రం, తినకూడదు అనుకుని వెళ్ళిపోయింది ఆ నక్క. అలా మనం ఉండకూడదు. అందుకోవడానికి ప్రయత్నించడం అంటే మన కృషి ఉండాలి. స్వయం కృషి ఉండాలి, స్వయం కష్టం ఉండాలి, స్వయం ఆలోచన బుద్ధి ఉండాలి, జ్ఞానం కూడా ఉండాలి. అన్నీ వికసింప చేసుకుంటూ ఉండాలి. అది నిత్యం భగవంతుని ధ్యానంలో దొరుకుతుంది మనకు. రామ అనండి వచ్చేస్తుంది. రామ 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 అనండి. రామనామమే రమ్యమైనది, రామనామ మధురమైనది. మన జీవితం కూడా మధురమైనది. మానవ జన్మ ఇచ్చినందుకు మనం చాలా సంతోషిస్తూ ఆనందిస్తూ బతకాలి. ఈ ఆవేశమో దుఃఖమో బాధో ఇవన్నీ లోపల పెట్టుకొని జీవించకండి. అవన్నీ తాత్కాలికంగా వచ్చిపోయే రాత్రి పగల్లాంటి. ఓం నమ శివాయ. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని సంతు. కృష్ణం వందే జగద్గురు. జ్ఞానానికి మూలం పరమాత్మ. శ్రీకృష్ణం వందే జగద్గురు.